బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. కొండారెడ్డిపల్లిలోని తన ఇంటికి ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ సన్నిహితులు ముఖ్యమంత్రి అయినా సామాన్యులైనా ఒకటే రూల్ అంటూ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి నివాసానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కూల్చాల్సి వచ్చింది, ఆ స్టోరీ ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ దేవాసాయంతో కలిసి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి వారం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించారు. పనులపై నిర్లక్ష్యం కనబరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో జరుగుతున్న ఇండివిజువల్ బెనిఫిట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఎంప్లాయ్మెంట్స్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్స్, R&B రోడ్డు, సోలార్, 4 లైన్ల రహదారి పనులు, పాల శీతలీకరణ కేంద్రం, యూనియన్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, కొత్త అంగన్వాడీ భవనం, పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మాణాలు తదితర ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా గ్రామానికి అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారించాలని, ప్రాజెక్టులని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలకు త్వరితగతిన ఈ సౌకర్యాలని పొందేలా చర్యలు తీసుకోవాలంటూ శాఖల వారీగా పనులు గడువులు నిర్ణయించాలంటూ అధికారులని ఆదేశించారు. గ్రామాభివృద్ధి ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేసి కొండారెడ్డిపల్లిని అభివృద్ధి నమూనా గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలంటూ అధికారులకు కలెక్టర్ స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. ఇక పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదన్నారు. పెండింగ్ పనులను త్వరితగా పూర్తి చేయాలన్నారు. పనుల పూర్తిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం 30 కోట్లు మంజూరు కాగా మరొక 170 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటికే కొండారెడ్డిపల్లిలో సుమారు 72 లక్షలు పెట్టి గ్రామ పంచాయతీ భవనం నిర్మించగా దానికి రేవంత్ రెడ్డి తండ్రి అయిన యనమల నరసింహారెడ్డి పేరు పెట్టారు. ఇదిలా ఉంటే 45 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, 70 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, 39 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఇక రెనోవేషన్ 25 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, ఇక మోడ్రన్ బస్ షెల్టర్, పార్కు, ఓపెన్ జిమ్, రైతు వేదిక, ఇక పునరుద్ధరణ వంటి పనులతో పాటు రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టబోయే కేంద్ర ప్రభుత్వ పథకమైన PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ముందుగా తన కొండారెడ్డిపల్లిలోనే ప్రారంభించేందుకు కసరత్తు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని పూర్తి సోలార్జ్డ్ గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దాలన్న భావనతో అక్కడే పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. అందులో భాగంగానే అధికారులు సర్వే కూడా చేశారు. కొండారెడ్డిపల్లిలో సుమారు 499 గృహ వినియోగదారులు, 66 కమర్షియల్ కస్టమర్లతో పాటు 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేటగిరీలతో కలుపుకొని మొత్తంగా 1451 విద్యుత్ వినియోగదారులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇండ్లకు ఇక రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి ప్రభుత్వం అదనంగా 300 ఇందిరమ్మ గృహాల్ని మంజూరు చేసింది. ఇప్పటికే తొలి విడతలో అర్హులైన చాలామందికి ఇండ్లను కేటాయించారు. తాజాగా మరొక 300 ఇండ్లను అదనంగా మంజూరు చేశారు. ఈ ప్రత్యేక అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరనుంది. సర్కార్ నిర్ణయంపై కొండారెడ్డిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామం జనాభా సుమారు 4000 వరకు ఉంటుంది. హైదరాబాద్ శ్రీశైలం హైవేలో హైదరాబాద్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లి క్రాస్ రోడ్ ఉంటుంది. ఈ క్రాస్ రోడ్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనుల బాధ్యతను కొంతమంది మిత్రులకు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి తన నివాసంలో ఏదైతే ఉందో ఆ నివాసానికి సంబంధించిన ప్రహరీ గోడ కొంత అభివృద్ధి పనులకు అడ్డుగా వస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ప్రహరీ గోడను ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉందో కాంపౌండ్ వాళ్ళు కూడా కొంత తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి సన్నిహితులు సైతం అంటే సామాన్యుడిలా ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. సో తన ఇంటి కాంపౌండ్ వాళ్ళు గ్రామ అభివృద్ధి కోసము అదేవిధంగా విస్తరణలో కొంత పోయినప్పటికీ ఇద్దరు ఒకటే, అంటే సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా ఒకే రూలు వర్తిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత తన గ్రామ అభివృద్ధితో పాటు ఇక్కడ కొంత ఎగ్జాంపుల్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కొన్ని కోట్ల రూపాయల నిధులతో తన గ్రామ అభివృద్ధితో పాటు తన గ్రామాన్ని తెలంగాణలోనే ఒక నిదర్శనంగా నిలబెందుకు కొంత కృషి చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.